చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిఐడి వేసిన పిటిషన్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సిఐడి దాఖలు చేసిన కేసు విచారణ సుప్రీంకోర్టు మళ్లీ వాయిదా వేసింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ సిఐడి తరపు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సెక్షన్ 17 అంశం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని రిఫర్ చేశారని, అది ఇంకా పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదన వినిపిస్తూ సెక్షన్ 17A సంబంధం లేకుండానే తాము హైకోర్టులో సవాల్ చేశామని చెప్పారు. హైకోర్టు మెరిట్స్పై బెయిల్ మంజూరు చేసినందుకే సిఐడి జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించారు. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉందని, దీనికి కోర్టు అనుమతి ఇచ్చిందని రంజిత్ కుమార్ చెప్పారు. ఛార్జ్షీట్ దాఖలు చేశారనే పేరుతో బెయిల్ కొనసాగించాలన్న సబబు కాదన్నారు. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటుపై వేసవి సెలవుల అనంతరం జూలైలో సీజీఐ ముందు ప్రస్తావిస్తామన్నారు. 370 కోట్ల ప్రజారంగం వినియోగమైందని చెప్పారు. బెయిల్ మంజూరు చేసినప్పటికీ స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని లోద్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్ 17Aకి సంబంధించి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వినే వరకు ఈ కేసు వాయిదా వేయొచ్చని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ఏపీ సిఐడి దర్యాప్తు కొనసాగిస్తోందని రంజిత్ కుమార్ మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ కేసును 10 వారాలు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం చెప్పింది.